తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదని దళిత విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని నిరూపించారని ఏయూ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎంఈఆర్ రాజు అన్నారు. నగరంలోని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయ ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో 10వ తరగతిలో ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు నగరంలోని రామా టాకీస్ రోడ్లో గల అంబేద్కర్ భవన్లో ఆదివారం అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. అంబేద్కర్ స్థాయి వారు ప్రపంచంలో ఎవరూ లేరని, కొన్ని కులాల వారు తెలివైన వారు అనడం అవివేకమన్నారు. 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో టాపర్లుగా నిలిచిన కె జ్ఞానేశ్వరి 599కి, సంయుక్ చంద్ర 590, సిహెచ్ జెస్సీ 589, వై హేమలత 589, జి అఖిల్ 586, ఎం ప్రేమ్ సరోజ్ 585లకు అతిథుల చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయులు మరియు ఇతర అధ్యాపకులు అందరితో కలిపి ఐక్యవేదికతో ఈరోజు మనం చాలా మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందండి. ఏంటంటే ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల్లో ప్రతిభావంతులైనటువంటి పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ఇది ఎవరికీ రానటువంటి ఆలోచన విశాఖపట్నంలోని ఎస్సీ/ఎస్టీ సంఘాలందరికీ రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకోవాలనే ఒక కాన్సెప్ట్ ప్రతి ఒక్క ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల్లో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేజ్ పైన ఉన్న మహామహులందరూ కూడా చక్కగా వాళ్ళకి తెలియజేస్తున్నారు. మీ తరపున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. వాళ్ళు లైఫ్ లాంగ్ చక్కగా చదువుకోవాలని, ఈ విధంగానే చదువుతూ మంచి ఉద్యోగాలు చేస్తూ సంఘానికి వాళ్ళ తాలూకా సొసైటీకి చక్కనైనటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ సముదాయంలో మొన్న జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో ప్రత్యేకంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులని అభినందించి వాళ్ళని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా సంతోషకరమైనటువంటి, చాలా ప్రోత్సాహకరమైనటువంటిది. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు అలాగే ఇతర బృంద సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా నా తాలూకు అభినందనలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ప్రభుత్వము ఈ సంవత్సరం కొన్ని కొత్త విషయాలను మన ఈ పేద అడుగు వర్గాల పిల్లల అభివృద్ధి కోసం చాలా చేపట్టబడుతుంది. అందులో మొదటిగా ఏంటంటే సాంఘిక సంక్షేమ శాఖ తరఫున అధునాతనమైనటువంటి భవనాలను ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళ అభివృద్ధికి అవసరమైనటువంటి ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయిలో మంచి విద్యను అందించడానికి నీటు, ఐఐటి, జేఈఈ సెలక్షన్స్ అనేది చాలా ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు పేపర్లో కూడాను గౌరవ మంత్రివర్యులు ప్రకటన చేస్తున్నారు. అలాగే క్రిందటి ఆదివారం కూడాను గౌరవ సెక్రటరీ గారు ఈ జిల్లాకు విజిట్ చేసినప్పుడు మధురవాడ, అదేవిధంగా సీతంధార, తర్వాత కృష్ణానగర్లో ఉన్నటువంటి నూతన భవనాల నిర్మాణాన్ని కూడాను పరిశీలించి వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం 600 మంది ఒక సెంటర్లో పెట్టి అలాగే పేరుగాంచినటువంటి మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా తీసుకొని వారి పర్యవేక్షణలో ప్రభుత్వం తాలూకా సహకారంతో మనం ఈ వచ్చే విద్యా సంవత్సరంలో నీటు, జేఈఈలో సాంఘిక సంక్షేమ శాఖ తరఫున అత్యధికంగా ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు ఈ నీటు మరియు ఐఐటి, ఎన్ఐటి సీట్లు అధికంగా సాధించడం ద్వారా భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ సదుపాయాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. తర్వాత ఈ సంవత్సరం అన్ని హాస్టల్స్లో కూడాను అడ్మిషన్స్కి ఆల్రెడీ చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా దళిత వాడల్లోనూ అలాగే స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా టీములు వేసి పేరెంట్స్కి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో గల ఖాళీలు, అందులో ఉన్న సదుపాయాలు వాటిపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా విద్యార్థులు మంచి ప్రగతిని సాధించాలని, మరొకసారి వారి తల్లిదండ్రులు కూడా ఇందుకు సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.